హాయ్ ఫ్రెండ్స్, కుక్కపిల్ల డైలాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! సో, ఈ డైలాగ్ మీద ఎలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అయిపోండి. ఫస్ట్ మీ ఫోన్‌లో అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది గదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒకటి బీట్ మార్క్ ప్రిసెట్ ఇస్తాను. ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. సో, ఈ రెండిటినైతే మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. సో, బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి బీట్ మార్క్‌లో మనకి సాంగ్ ఉంటది. అండ్ లిరిక్స్ అయితే ఉంటాయి. సో, ఒకవేళ మీరు లిరిక్స్‌కి ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో, కింద యెల్లో కలర్ రేని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్‌ని యాడ్ చేసుకోండి. లేదు నేనిచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచయితే ఫాంట్‌నయితే డౌన్‌లోడ్ చేసుకొని బ్యాక్‌కైతే తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇక్కడ షేక్ ఎఫెక్ట్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు కదా! ఆ షేక్ ఎఫెక్ట్‌ని కూడా ఓపెన్ అయితే చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా ఐ సింబల్స్ మీద లాంగ్ ప్రెస్ చేసుకొని సో, లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. కాపీ టు లేయర్స్ మీద అయితే ట్యాప్ చేసుకొని ఇప్పుడైతే మనం ఎడిట్ చేస్తున్న బిట్ మార్క్ ఉంది కదా! సో, దాన్నయితే ఓపెన్ చేసుకోండి మళ్ళీ. సో, బిట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లిరిక్స్ ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి సో, ఇప్పుడు ఇందాక కాపీ చేసుకున్న 2 లేయర్స్‌నైతే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, మనకి ఈ విధంగా అయితే ఉంటది. సో, మళ్ళీ ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గరకొచ్చేసి మళ్ళీ కాపీ చేసుకున్న 2 లేయర్స్‌నైతే ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడైతే ఫోటో రీప్లేస్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితుంది. సో, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో, సో, వాళ్ళ ఫోటోనైతే యాడ్ చేసుకోండి. నేనైతే మమతా నేత మేడం ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను ఈ ఫోటోని. యాడ్ చేసిన తర్వాతకి పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటది. సో, అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. సో, మళ్ళీ ఈ ఫోటోనైతే క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ నేను ఇంకొక ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను వేరేది. సో, ఈ ఫోటోనైతే యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బిట్ మార్క్‌కి దాటైతే ఎళ్ళిపోయినాయి గదా! సో, కొన్ని లేయర్స్. సో, వాటిని ఎలా సెట్ జేసుకోవాలో చూపిస్తాను. సో, ఈ విధంగా పెట్టేసుకొని సో, లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ పైన ట్యాప్ జేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే సైజ్‌ని అయితే తగ్గించుకోవాలి లేయర్ సైజ్‌ని. అండ్ ఇక్కడ ఉంది గదా! సో, ఇంకొక లేయర్ సో, దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సో, ఎగ్జాక్ట్‌గా బిట్ మార్క్ దగ్గరికైతే తీసుకురావాలి. అండ్ దీన్ని గూడా ఈ విధంగా అయితే కట్ జేసుకోవాలి. సో, లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ జేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ అయితే తగ్గించుకోవాలి. సో, ఈ విధంగా అయితే కట్ అయితది. అండ్ మళ్ళీ ఇందాక కాపీ చేసుకున్న 2 లేయర్స్ ఉన్నాయి కదా! సో, మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. సేమ్ చూపించిన విధంగానే కట్ జేసుకోవాలి. సో, కట్ జేసుకున్న తర్వాత ఇక్కడ గూడా ఫస్ట్ ఫోటోని క్లిక్ జేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ జేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ జేసుకోవాలి. అండ్ ఇంకొక ఫోటోని యాడ్ జేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే మనం ఎడిట్ చేసుకోవాలనమాట. అండ్ ఇంకొక ఫోటోని గూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే ఈ విధంగా క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా మనం ఫోటోనైతే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఫోటోస్‌నైతే రీప్లేస్ చేసుకోండి. సో, ఎడిటింగ్ అయితే ఇంతే ఉంటది. సో, ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి వీడియో డౌన్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి.